ఘనమైన పరుసవేదిని సోకినంత లోకపు ముద్ద బంగారమైన రీతి పాపకర్ములకు నీ పరమ భక్తుల స్నేహమబ్బెనా పుణ్యాత్ముల ఉదురయ్యా పుడమిలో భృంగంబు పురుగు నొక్కటి తెచ్చి చేయదా తన రూపు చెలువుగాను అడవిలోపల చోరుడమలాత్ముని వలన దండిగా వాల్మీకి తపసియయ్యే తొలుత దుర్మార్గులైనను తుదకు సజ్జనాశ్రయంబున మోక్షార్హులౌదురయ్యా చక్రధర ధర్మపురి ధామ సార్వభౌమ నరహరి భక్త జనకల్ప నాగతల్ప ఆ భావం: ఓ నరహరి, పరుసవేది అనే తీగను తాకితే లోహపు ముద్ద బంగారం అవుతుంది. స్వామి, పాపాత్ములకు నీ పరమ భక్తులతో స్నేహం కలిగితే వారు కూడా పుణ్యాత్ములు అవుతారు. లోకములో తుమ్మెద సీతాకోకచిలుకగా మారటం లేదా? అడవి లోపల దొంగగా ఉన్నవాడు అద్భుత కావ్యమైన రామాయణాన్ని రాసి తపస్సి అయినాడు కదా. మొదట్లో దుర్మార్గుడైనప్పటికీ సజ్జనులను ఆశ్రయించి తాము కూడా సజ్జనుడు కావచ్చు. లోకములో తెలుసో తెలియకో మానవులు ఏదైనా తప్పు చేసినప్పటికీ వాళ్ళు నిజాన్ని గ్రహించి మనసులు మార్చుకొని గొప్పవాళ్లు కావచ్చు. అదే తప్పును మనసులో పెట్టుకొని తప్పుపై తప్పు చేసి మానవులు దుర్మార్గులు కాకూడదని తమ మనసులు మార్చుకొని సంఘములో గొప్పవారై బ్రతకాలని గొప్ప సందేశాన్ని ఇస్తాడు శేషప్ప.